హాయ్ ఫ్రెండ్స్, వరి పిండి 3 కప్పులు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ సాల్ట్ వేసి మరిగించిన తర్వాత ఆ నీళ్ళను ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపి ముద్దలా చేసుకొని తర్వాత జంతికల గొట్టంలో కారపూస ప్లేట్ పెట్టుకొని ఇలా నెయ్యి రాసుకొని ఇందులో వేసుకొని జంతికల్లా తిప్పుకోవాలి. ఇడ్లీ ప్లేట్లో నెయ్యి రాసుకొని దీని మీద జంతికల్లా తిప్పుకోవాలి. అన్నీ వేసిన తర్వాత ఇడ్లీ పాత్రలో ఆవిరి మీద ఉడికించుకోవాలి. దీని పేరేంటంటే ఇడియప్పం. ఇది తమిళనాడు కేరళ రెసిపీ. మనకి ఇడ్లీలు ఎలాగో వాళ్ళకి ఇవ్వాలన్నమాట. దీనికి చట్నీ కంటే ఏదైనా గ్రేవీ కర్రీ కానీ నాన్ వెజ్ కర్రీస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను శనగల కర్రీ చేశాను, అది నెక్స్ట్ రీల్లో చూపిస్తాను. ఓ చోటి ఉన్నాను వేచాను వేడానుగా కలవమని, నాలోనే ఉంచాను ప్రేమంత దాచానుగా పిలవమని, తారలైన తాకలేని తాహతున్న ప్రేమని, కష్టమే కనరాని యాలాలు కళ్ళ